హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఈ వీడియో ద్వారా నాకు సహజంగానే చాలామంది ఎక్కువగా కాల్స్ అనేటువంటి చేస్తూ ఉంటారు, మెసేజ్ చేస్తుంటారు, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మధ్య కొద్దిగా కాల్స్ని అటెంప్ట్ చేయడం అనేటువంటి తగ్గించే, ఎందుకంటే రోజుకి 40-50 కాల్స్ని అటెంప్ట్ చేయడం చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఆల్రెడీ నా ఫోన్ నెంబర్ అనేది యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉంది. సో ఫోన్స్ వస్తూనే ఉంటాయి. వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు, ఆ రోజు ఏదన్నా లాస్ అయినప్పుడు, ఆ లాస్ని ఎవరికో ఒకరికి షేర్ చేసుకోవాలి కదా. షేర్ చేసుకుంటే అంటే మనకు కనుక ఒక బాధ ఉంది, బాధ ఉంటే ఫ్రెండ్స్తోనే ఎవరితో ఒకరితో షేర్ కనుక చేసుకుంటే అప్పుడు ఆ యొక్క ఉపద్రవం అనేటువంటిది, ఆ పెయిన్ అనేటువంటిది కొంత తగ్గుతుంది అనేటువంటిది ఒక ఆలోచన. ఈ స్టాక్ మార్కెట్లో డబ్బులు పోయినాయి అనుకోండి, ఫ్రెండ్స్కి చెప్పినా లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పినా ఎవరికైనా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఎక్కువగా స్టాక్ మార్కెట్లో డబ్బులు పోయిన వాళ్ళు కొంటూ ఉంటారు. అందుకని ఎప్పుడైతే డబ్బులు అయితే పోయినాయో అప్పుడు ఏం చేస్తారని అంటే మనం ఒకళ్ళని తగులుతాం, మనకి ఫోన్ చేస్తారు, ఇలా జరిగింది అలా జరిగింది, ఎలా చేయమంటారు ఏంటి అని దాదాపుగా ఒక గంట సేపు పాటు మనతో మాట్లాడతారు. ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే సిట్టింగ్లో కూర్చుంటారు. సిట్టింగ్ అంటే తెలుసు కదా, దీంట్లో కూర్చుంటారు. కూర్చొని మధ్యలో ఎందుకు జ్ఞాపకం వస్తుంది, వాడు బాధలు చెప్పుకోవడానికి సిట్టింగ్లో ఉండి గంట సేపు వాయిస్తాడు. మనం ఏమైనా చెప్పలేం, ఈ సిట్టింగ్లో ఉన్నావా బాబు నువ్వు తర్వాత ఫోన్ చేయలే అన్నట్టు అనలేం. ముందెక్కి ఇట్లాంటి బ్యాచెస్ అసలు గందరగోళంగా ఉందన్నమాట. అందుకని నేను తగినంత త్వరలో ఫోన్ నెంబర్ని కూడా మార్చేస్తాను, అది మాత్రం ఖాయం. ఎందుకంటే రోజుకి 30-40 కాల్స్ జెన్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే పర్వాలా. ఎందుకంటే ఏదో బాధలో ఉన్నటువంటి వాడికి ఏదన్నా మనం మోటివేషన్ చేస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది కదా అని ఏదో 10 నిమిషాలు కేటాయిస్తాం. కానీ ఇది గంట, ఆయన బాగా ముందు తాగి ఫోన్ చేశాడు, గంట సేపు వాయించాడు. ఏం చెప్తాం, సరేలే తర్వాత మాట్లాడదామంటే వదలరు. ఎందుకంటే తాగి ఉన్నారు కదా, ఏదేదో చెప్తారు, ఏందేందో మనం ఎట్లా నడవాలో చెప్తుంటారు. సో ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. మనకేం తెలియదు అనుకుంటారు. సరే, ఇట్లాంటి కోవలోకే ఈ మధ్య జస్ట్ నిన్నే ఒక అతను ఫోన్ చేశాడు అన్నమాట. ఫోన్ చేసి ఆయన ఈ క్రిప్టోలో ట్రేడింగ్ అనేటువంటిది స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత దగ్గర ఒక 90,000, ₹1,00,000 దాకా పోయినాయి. ఏ ఒక్క ట్రేడ్ కూడా ఆయన ప్రాఫిట్ని బుక్ చేయలేదు అని చెప్తున్నాను. అంటే 90% అసలు ట్రేడ్స్ అన్ని ఫెయిల్ అయితే 10% పాస్ అయ్యాడు అనుకో, అంటే 10% లాభాలు వచ్చినాయి అనుకోండి. దాంట్లో కూడా వస్తే $2-3 ప్రాఫిట్ బుక్ చేయడం, ఈ పోయినటువంటి దాంట్లో ఒక్కో దాంట్లో $30, $50, $100 ఇట్లా పోగొట్టుకోవడం అనేటువంటిది జరిగింది. ఆయనకి బాగా బాధేసింది, ఏం చేయాలో అర్థం కాల. మనం ఒకళ్ళని తగిలితే మనకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి చెప్పారన్నమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రిప్టోలో కానీ, బిట్కాయిన్ కానీ, గోల్డ్ కానీ, లేకపోతే పేర్స్, కరెన్సీ పేర్స్లో అంటే USD, JPY ఇట్లాంటి బ్రిటిష్ పౌండ్, USD ఇట్లాంటి వాటిలో ట్రేడ్ అనేటువంటి చేసేటప్పుడు ఇండియన్ మార్కెట్ అనేటువంటిది స్మూత్ బేస్డ్గా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇండియన్ మార్కెట్ అనేటువంటిది అబ్బో కాంప్లికేటెడ్ అయిపోయింది, ఇది అసలు మార్కెట్ అక్కడెక్కడే ఉంటుంది, రకరకాల కోణాల్లో అనాలిసిస్ చేస్తూ ఇండియన్ మార్కెట్ అనవసరం అని చెప్పేసి అందరూ బిట్కాయిన్లోకి పడ్డారు. ఈ బిట్కాయిన్లోకి పడ్డ తర్వాత వాళ్ళకి ఇక్కడైతే ఒక దరువు అయితే ఇండియన్ మార్కెట్లో అక్కడ 3-4 దరువులు పడుతున్నాయి. అంటే ఇండియన్ మార్కెట్లో ₹1,00,000 పెడితే ఒక నెల రోజుల పాటు ట్రేడింగ్ చేసుకోవచ్చు ₹1,00,000 పోగొట్టుకొని. కానీ క్రిప్టో కరెన్సీ సంబంధించినటువంటి దాంట్లో ₹1,00,000 పెట్టుకుంటే వారానికి కథమైపోతుంది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిప్టో ట్రేడ్, బిట్కాయిన్, కరెన్సీస్లో, ఫారెక్స్లో ట్రేడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకంటూ ఒక డిసిప్లైన్డ్ మేనర్డ్ ట్రేడ్స్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. అసలు మీరు క్రిప్టోలో ట్రేడ్ చేసేటప్పుడు ఎక్కడైనా సరే డిసిప్లైన్ కనుక మిస్ అయ్యారంటే కథం అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇండియన్ మార్కెట్లో నిఫ్టీ ఫ్యూచర్స్లో, నిఫ్టీ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నారు. దాని వెయిటేజ్ సంబంధించినటువంటి ఈక్విటీ స్టాక్స్ని ఒక మూమెంట్ని బేస్ చేసుకొని కొంత గెస్ చేయొచ్చు. నిఫ్టీని గెస్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా రిలయన్స్ కానీ, ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి రిలయన్స్ కావచ్చు, HDFC బ్యాంక్ కావచ్చు, ఇట్లాంటి వాటిని వెయిటేజ్ ఉన్నటువంటి వాటిని జాగ్రత్తగా పెట్టుకొని వాటి యొక్క మూమెంట్, వాటి యొక్క రెసిస్టెన్స్ బేస్ చేసుకొని దీంట్లో నిఫ్టీలో కూడా మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ బిట్కాయిన్లో ఎక్కడ ఉంటుంది? బిట్కాయిన్ మూవ్ కావడానికి అసలు
ఫండమెంటల్ రీజన్స్ ఏమున్నాయి? ఒకటి ఎస్ఎంసి అంటాడు, ఒకటి ఐఐసిటి అంటాడు, ఒకటి రకరకాలైనటువంటి పేర్లు పెట్టి ఇది స్ట్రక్చర్ బ్రేక్అవుట్ అయింది ఇక్కడ ఇది అని ఇవన్నీ చూసుకునేదానికి అసలు ట్రేడే చేయలేడు అనమాట. 100% ట్రేడ్ చేయలేడు. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్నిటిని తీసుకొని వచ్చేసి ట్రేడ్ చేసేటువంటి విధానాన్ని కాంప్లికేటెడ్ అనేటువంటి చేశారు కాబట్టి ట్రేడర్స్ సక్సెస్ కాలేకపోతున్నారు. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పేది ఏంటంటే, మీరు బిట్కాయిన్లో చేయాలి అనుకున్నప్పుడు, మీరు క్రిప్టోలో ట్రేడ్ చేయాలనుకున్నారు, ఎప్పుడైనా సరే బిట్కాయిన్ కానీ ఇటువంటి ఫారెక్స్ కానీ ఇట్లాంటివి ట్రేడ్ చేసేటప్పుడు 1 minute టైం ఫ్రేమ్స్ పనికిరావు. హయ్యర్ టైం ఫ్రేమ్స్ కావాలి. 1 minute, 3 minutes, 5 minutes అనేటువంటి పనికిరావు. హయ్యర్ టైం ఫ్రేమ్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. మినిమం 15 minutes అన్నా ఉండాలి. హాఫ్ అన్ అవర్ అయితే బెస్ట్, 15 minutes అన్నా ఉండాలి. అట్లా కాకుండా 1 minuteలో మనం ఎంటర్ అయ్యి మనం ఏదో చేసేద్దామని అనుకుంటే కొంచెం కాంప్లికేటెడ్ అవుతాయి, టెన్షన్స్ వస్తాయి. అసలు ఈ టెన్షన్స్ మీద మీ ఆరోగ్యాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. గోల్డ్లో అనుకోండి, మినిమం 5 minutes అన్నా ఉండాలి. 5 minutesని బేస్ చేసుకొని గోల్డ్లో ట్రేడ్ అనేటువంటిది చేసుకుంటే బెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఇండికేటర్ అనేటువంటిది ప్రైజ్ యాక్షన్ ఓకే, ఐసిటీ ఓకే, అన్నీ ఓకే. కానీ ఒక ఇండికేటరు అది మూవింగ్ యావరేజ్ బేస్డ్గా కావచ్చు, ఎంఎస్సిడి కావచ్చు, అంటే లైన్ ఎట్లా తిరుగుతూ ఉంటాయి కదా. ఆర్ఎస్ఐ కావచ్చు, ఆర్ఎస్ఐ కూడా పైకి కిందకి అట్లా ఉంటుంది కదా. ఇటువంటిది ఒక ఇండికేటర్ పెట్టుకోవాలా. హారిజెంటల్ లైన్ బేస్డ్ సిపిఆర్ కానీ లేదంటే పివట్ పాయింట్స్ ఎక్సలెంట్ అనమాట. అవి పెట్టుకొని మీ యొక్క స్ట్రాటజీని బిల్డప్ చేసుకుంటే బెస్ట్గా ఉంటుంది. ఆల్రెడీ మీకు స్ట్రాటజీ ఉందనుకోండి, మూవింగ్ యావరేజో ఆర్ఎస్ఐయో దానికి సపోర్టింగ్గా పివట్ పాయింట్స్ని పెట్టుకొని ట్రేడ్ చేస్తే మీ యొక్క స్ట్రాటజీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆపర్చునిటీలో క్రిప్టోలో, అంటే నా యొక్క అబ్జర్వేషన్ చెప్తాను, అది రైట్ కావచ్చు రాంగ్ కావచ్చు, మీకు ఉపయోగపడితే స్వీకరించండి అంతే. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఒక ఎంట్రీ ప్లాన్ అనేటువంటిది వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా, అంటే మీరు అనుకున్న దాని ప్రకారం మూవ్ అయ్యి పివట్ పాయింట్ని మూవింగ్ యావరేజ్ని క్రాస్ అయింది అనుకోండి క్యాండిల్, ఫస్ట్ దాంట్లో తీసుకోవద్దు. ఎందుకంటే ఎక్కువగా మ్యానిపులేషన్ అనేటువంటిది జరుగుతుంది. చాలామంది అనుకుంటారు బిట్కాయిన్ని కంట్రోల్ చేయలేరు, లేకపోతే గోల్డ్ని కంట్రోల్ చేయలేరు అని చెప్పేసి అన్నట్టుగా అనుకోండి, మ్యానిపులేషన్ జరగదు అనుకుంటారు. కానీ విపరీతమైనటువంటి మ్యానిపులేషన్ విత్ మై ఎక్స్పీరియన్స్ జరుగుతుంది అనేది వాస్తవం. ఇప్పుడు మీరు సెకండ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఫస్ట్ ఆపర్చునిటీలో ఈ యొక్క పివట్ పాయింట్ని క్రాస్ అయింది, మూవింగ్ యావరేజ్ని క్రాస్ అయింది, మీరు దాని అబోవ్ ఎంట్రీ తీసుకుంటారు. కానీ అది మళ్ళీ వచ్చేసేసి ఇక్కడ స్టాప్ లాస్ని కొట్టేస్తుంది. ఎందుకంటే వీళ్ళందరికీ తెలుసు అనమాట, అది అక్కడ బాగా ఎక్కువ మంది ఎంటర్ అవుతారు అని చెప్పేసి. ఎఫ్ఏజీని, ఫేర్ వాల్యూ గ్యాప్స్ని ఇవన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే కూడా మనం మన యొక్క సైకలాజికల్గా మనం ట్రేడ్ అనేటువంటిది చేసుకుంటే చాలా బెస్ట్ ఉంటుంది అనేది నా ఆలోచన. అది రైట్ కావచ్చు రాంగ్ కావచ్చు. సెకండ్ టైం వచ్చినప్పుడు అప్పుడు ఎంట్రీ కనుక తీసుకుంటే మీ యొక్క స్ట్రాటజీ యొక్క సక్సెస్ రేట్ అనేటువంటిది 70-80 ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ టైం ఆపర్చునిటీ వచ్చింది, అది వెళ్ళిపోయింది, పోయినాయి, మరొక ఎంట్రీ అనేటువంటిది రాకుండా పోదు కదా. ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి మార్కెట్లో. కాకపోతే 1 గంట టైం తీసుకుంటారు, లేకపోతే 2 గంటల టైం తీసుకుంటారు. ఓపిక లేకపోతే డబ్బులు రావు కదా. బయటికి వెళ్ళి పొలం పని చేసి లేకపోతే ఇంకో పని చేసి డబ్బులు 1000 రూపాయలు తీసుకురావడానికి విపరీతమైన కష్టం పడాలి. దీంట్లో ఓపికతో కూర్చొని ప్లాన్డ్గా చేసుకుంటే బాగుంటుంది. అంతేగాని క్రిప్టోలో కానీ ఫారెక్స్లో కానీ ఎలా పడితే అలా ట్రేడ్ అనేటువంటి చేయవద్దు. నేను కింద డిస్క్రిప్షన్లో వ్యాంటేజ్ చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇస్తుంది, ట్రేడింగ్ వ్యూ బేస్డ్గా చాలా బాగుంటుంది. ట్రేడింగ్ చేయడానికి ఫెమిలియర్గా ఉంటుంది. కాబట్టి మీకు కనుక అవకాశం ఉంటే వ్యాంటేజ్ అకౌంట్ నా రిఫరల్ లింక్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.